బాబు నువ్వు తప్పదు. నాకు సైడ్ మూడు ఉన్నాయి ఎట్లా ఈడ సైడ్ అన్నా నువ్వు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, దళిత సంఘాలు ఇవాళ నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ కార్యక్రమం జాతీయ నాయకుల్ని, వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి, భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం. ఒక్కసారి జగజ్జీవన్ రామ్ గారి జీవితాన్ని తరచి చూస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లోనూ, సైమన్ గోబ్యాక్ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. రాజకీయాలలో స్వాతంత్ర అనంతరం తొలి కేబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మంత్రిగానే పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ, తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి. వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి. గట్టిగా డెమోక్రసీ విధానాల్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వదిలేసినటువంటి వ్యక్తి. అంటే నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి. మనం అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఘనంగా నేపథ్యంలో జిల్లాలో ఆయన స్ఫూర్తితో, ఆయన ఆదర్శంతో వచ్చినటువంటి వివిధ ప్రభుత్వ పథకాల అమలులో అనంతపురం జిల్లా ముందు ఉందని తెలియచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పథకాలు కూడా యాక్టివేట్ అయినాయి. అలాగే వివిధ పథకాల్లో వెల్ఫేర్ స్కీమ్స్, లోన్స్ కూడా శాంక్షన్ అయింది. రాబోయే జ్యోతిబా పులే గారి దాంట్లో కూడా దాన్ని గ్రౌండ్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు మరియు బలహీన వర్గాలందరూ కూడా మేలు చేసే దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని అందరికీ